యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇడియట్, బాబు పడిపోతున్నాడు రా. దిగండి, బండి దిగండి. ఏమ్మా, బాబు ఒళ్ళో ఉన్నాడన్న ధ్యాస కూడా లేదా? బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అదే దెబ్బ నీ మీద పడితే ఎలా ఉంటుందో ఊహించుకో. పట్టు తప్పి బాబు కింద పడితే ఏం జరిగేదో ఆలోచించుకో. చూసుకోలేదండి. బుద్ధి లేదా మాట అనడానికి? బిడ్డని చూసుకోలేనంతగా ఫోన్లో ఏం వెలగబెడుతున్నావు? ఏ ఇంటికెళ్ళాక ఫోన్ మాట్లాడితే చచ్చిపోతావా? కొంపలు మునిగిపోతాయా? సారీ అండి. రాయ్, నీ సారీ నీ బిడ్డకేమన్నా అయితే నీ బిడ్డని తిరిగి తీసుకొస్తుందా? నీ సారీ నీ బిడ్డ అవిటిదై ఇంట్లో కూర్చుంటే తనని బాగు చేస్తుందా? జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలరా. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని, తండ్రినవుతున్న నాలాంటి వాళ్ళు నాన్న అనే పిలుపు వినాలని ఎంత తప్పిస్తారో తెలుసారా మీకు? అలాంటి పసిబిడ్డలు పుట్టకపోతే ఒక బాధ, పుట్టాక వాళ్ళు లేరు అని తెలిస్తే అది అంతకన్నా నరకంరా. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల బతుకు కన్నా భవిష్యత్తు కన్నా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం కన్నా ఇంకేముంటుందిరా? ప్లీజ్, నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఎవ్వరికి ఏ సలహా ఇవ్వలేదు, రిక్వెస్ట్ చేయలేదు. కానీ దయచేసి పిల్లల విషయంలో కాస్త కేర్గా ఉండు. వాళ్ళని దూరం చేసుకోకండి. సారీ సార్, ఉంటాను సార్. భగవంతుడా, ఎవరి బిడ్డకు చిన్న ప్రమాదం జరగబోతేనే కింత పరేషాన్ అవుతుండ్రు. ఇప్పుడు నా కడుపులో బిడ్డనే లేదంటే బతుకుతారా? శ్రీవల్లి పద. చూసుకోవచ్చు కదా. ఇప్పుడు నా మనసులో ఉన్నదంతా చెప్పాలి. సరే చెప్పు. గిన్ని దినాలు మిమ్మల్ని ఏమైంది? అత్తమ్మ గనాడు దవాఖానలో నేను ప్రెగ్నెంట్ అని మీకు చెప్పింది. కోప్పడుకుండ్రి దొరా. గట్లనే గాని ఇప్పుడు నా కడుపుల బిడ్డ లే. పెద్దమ్మ తల్లి, ఏంది నాకు ఈ పరీక్ష? నేను నా భర్తని డోకా చేయొద్దని నిజం చెప్తాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి నా నోటికి తాళం వేస్తుంది. ఏం చేయాలి? ఎన్ని రోజులైన నమ్మకంతో ఆడుకోవాలి? నాతోటైతలే. నిజం చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే రేపు ఇంకెన్ని సమస్యలు వస్తాయో సమచేతలే.
నువ్వే కాపాడాలి. నా భర్త పైకి చూస్తే మూర్ఖులు లెక్క కనిపిస్తాడు, కానీ పిల్లల మీద ఎంత మమకారమో ఇప్పుడే ఎరికైంది. ఈ టైంలో నా కడుపు అబద్ధమని తెలిస్తే ఈయన బతకరు. అయ్యో, ఈ శ్రీవల్లికి ఏం పోయే కాలమో. ఇన్నాళ్ళు లేని ఆలోచన ఇప్పుడెందుకు వచ్చిందో. అయ్యో, ఇప్పుడు దాని అబద్ధపు కడుపు గురించి వాడితో చెప్పాలని ఎందుకు అనిపించిందో. అయ్యో, ఈ పాటికి వాడికి నిజం చెప్పేసి ఉంటుంది. అయ్యో, ఇప్పుడు వాడు అగ్గి మీద గుగ్గిలంలా వచ్చి నా మీదే కోపడతాడు. అయ్యో, ఏం చేయాలరా భగవంతుడా. అయ్యో, ఏమైంది అత్తయ్య, అంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు, ఏం లేదు. ఏమైనా కావాలా అత్తయ్య? ఇంత విషయం ఉంటే ఇవ్వవే, తాగిపోతాను. అవే మాటలు అత్తయ్య, ఏమైంది మీకు? శ్రీవల్లి బయటికెళ్ళిందే. వెళ్తే ఏమైంది? ఏం కాలేదు, నన్ను విసిగించుకో, వెళ్ళు. ప్రతిదీ కావాలి. అమ్మా, ఏంటన్నా? అయ్యో, అయిపోయింది. ఇదంతా చెప్పేసి ఉంటుంది. ఏంటన్నా? పిల్లల మీద కన్న వాళ్ళకి కాస్త కూడా బాధ్యత లేకుండా పోయింది. కడుపును పుట్టిన బిడ్డని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియట్లేదు కొంతమందికి. ఎవరి గురించి, దేని గురించి నాన్న నువ్వు చెప్తుంది? ఎవరి గురించి అయితే ఏంటి, ఈ ఇంట్లో వాళ్ళు ఆ బాధ్యతని మర్చిపోవద్దు. లేదు నాన్న, నేనెప్పుడు మర్చిపోలేదే. శ్రీవల్లి కూడా కడుపులో ఒక బిడ్డని మోస్తూ ఒక బిడ్డకి తల్లి కాబోతుందని గుర్తు చేయడం కూడా నీ బాధ్యతే అమ్మా. ఓహో, అయితే దీని అబద్ధపు కడుపు గురించి చెప్పలేదన్నమాట. శ్రీవల్లి, ఇందాక నాకేదో చెప్పాలని అక్కడికి రమ్మన్నావు, ఏంటది? నువ్వేదో నీ ప్రెగ్నెన్సీ గురించి చెప్తుంటే మధ్యలో అదేదో ఇన్సిడెంట్ జరిగింది, నా మూడ్ డైవర్ట్ అయింది. ఏంటి చెప్పు. ఏవండి, గది ఏముంటుంది నాన్న? శ్రీవల్లి చెప్పడానికి ఏముంది కదా శ్రీవల్లి? అంటే చెప్పాలనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ ఇప్పుడు చెప్పు. గది గది నా ప్రెగ్నెన్సీ విషయంలో. అబ్బా, ఇప్పుడు ఎందుకు శ్రీవల్లి అవన్నీ? వాడు అసలు ఏదో మీటింగ్కి వెళ్ళొచ్చాడు, రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అదంతా వదిలేసి టైం వేస్ట్ చేస్తావేంటి? నేను వెళ్ళానా? వెళ్ళు. పర్వాలేదమ్మా, శ్రీవల్లి ఏదో చెప్పాలనుకుంది, చెప్పని. చెప్పు శ్రీవల్లి. అదేనండి, మీరు మనకి పుట్టబోయే బిడ్డ మీద ఇష్టం పెంచుకున్నాడు. అవును మరి, ఆ మాత్రం ప్రేమ ఉండదా? నువ్వు కూడా అంతే ప్రేమతో వాడు చెప్పినట్టు వినాలి కదా నాన్నా? గది కాదత్తమ్మా. అది కాకపోతే ఏదో ఉంటుంది కదా, అదే చెప్పు శ్రీవల్లి. చెప్పినాక మీరు కోప్పడరు కదా? నేను కోప్పడే అంతటి విషయం అయితే కోప్పడతాను, అయినా నేను కోప్పడే విషయమో బాధపడే విషయమో నాకెందుకు చెప్తావు?
విషయం ఏమీ ఉండదు నాన్న, అంతా అవుతుదే. శ్రీవల్లి తన పుట్టింటికెళ్లాలనో చీరలు నగలు ఇలాంటివేవో కొనుక్కోవాలనుంటుంది. అన్ను వెళ్ళు నాన్న, అన్ను వెళ్ళు. అలాంటి విషయం అయితే ఇంత నాంచడం ఎందుకు శ్రీవల్లి? స్ట్రైట్గా చెప్పు. చెప్పు శ్రీవల్లి. ఏవండి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అది అది గది కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్స్. సామ్రాట్ సార్, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. దేనికి కంగ్రాట్స్ చెప్తున్నారు? అదేంటి సార్, మీకు బిజినెస్ ఐకాన్ అవార్డు ప్రకటించినట్టు ఇన్ఫర్మేషన్ లేదా ఏంటి? ఏంటి ఏమంటున్నారు మీరు? సామ్రాట్ గారికి బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది సార్. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ సామ్రాట్, you, సాధించావు నాన్న. కంగ్రాట్స్ సామ్రాట్. థ్యాంక్ యూ. ఏవండి, నాకు మస్తు సంబరంగా ఉందండి. కంగ్రాట్స్. సామ్రాట్, నాకు తెలుసు నాన్న, నీ కాక ఇంతటి అవార్డు ఇంకెవరికి వస్తుంది? నా బంగారం. సామ్రాట్ గారు, ఇంత ప్రెస్టీజియస్ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. నా శ్రమకి ఫలితం వచ్చింది అనిపిస్తుంది. ఈ అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు? నేనేది ఆశించను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అలాగే నాకంటూ పోటీ ఎవరు ఉండరు. ప్రతి చిన్న కంపెనీ కూడా నాకు పోటీయే అని ఫీల్ అవుతాను. అందరికీ అలర్ట్గా ఉంటాను. సక్సెస్ అందుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అన్నట్టు నాకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా రేపు చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేస్తాను. మీ మీడియా మిత్రులందరూ రావాలి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా వస్తాం. చక్రి, రేపు అవార్డు తీసుకున్నాక న్యూ ఇయర్ పార్టీ అరేంజ్ చేయి. కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయి. అలాగే సామ్రాట్. హలో, థ్యాంక్ యూ సార్. జ్వాల, మా జ్వాల అన్నట్టు ఈ న్యూస్ నీకు తెలిసిందా? సామ్రాట్ కి బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది, అంతేగా? అంతే ఏమిటమ్మా, ఈ వార్త వినగానే నీ రక్తం మరిగిపోతుంది అనుకున్నాను. మరగడానికి నా రక్తం సూప్ కాదు, కరగడానికి నా మనసు ఐస్ కాదు డాడ్. అవార్డులన్నాక వస్తుంటాయి, కానీ కష్టాలు కన్నీళ్లు మనమే క్రియేట్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈసారైనా 4 డబ్బులు పూసి అవార్డు కొందాం అనుకున్నాను. ఆలోవే ప్రకటించేశారు. బాధగా లేదా తల్లి? వాడి లైఫ్ లో తుఫాను రాబోతున్నందుకు హ్యాపీగా ఉంది డాడ్. చూడమ్మా, 100 సార్లు ప్లాన్ చేసి 200 సార్లు వాడి మీద దాడి చేశావు. చివరిగా ప్లాన్ బెడిసికొడుతోంది, మన పోషణ చిరిగిపోతుంది. ఇంకా ఎందుకమ్మా ఈ ఊహలు భ్రమలు? మనం తగ్గేది నెగ్గడానికి, వాడు గెలిచేది ఓడడానికి డాడ్. నా మాట వినమ్మా, ఇక నీ వల్ల కాదు. ఆల్రెడీ నాలో జైల్లో ఉన్నావు. నీ క్యారియర్ మోయలాగా నేను తెచ్చాను. ఇక నేనే వదిలేసే. డాడీ, అయితే వాడిని దెబ్బ కొట్టి వాడి జీవితంలో కోరుకోకుండా కుప్పకూలిపోయేలా చేసి చూపించు. అంతేగాని ఈ కోతుకొమ్మ చెడనాళ్ళమ్మా. ఇప్పుడు ఆడబోయేది కోతికొమ్మ చాట కాదు డాడ్. జీవితాలు, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే ఆట ఆడబోతున్నా. అలా నువ్వు అనుకుంటే సరిపోతుందా? నాకు మరో అవకాశం వస్తుంది డాడ్.
మేడం, నేను డాక్టర్ శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను. గజ కాన్షియస్ లోకి వచ్చారు మేడం. అవును డాక్టర్, వాడు లేవాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడు మాట్లాడాలి. మా ప్రయత్నం మేము చేస్తాం మేడం. ప్రయత్నం చేయండి. ఎంత ఖర్చైనా వాడు మాట్లాడాలి. నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే మేడం. చెప్పాను కదా డాడ్, ఏదో ఒక అవకాశం వస్తుందని. ఆ గజ స్ప్రోలోకి వచ్చాడు. ఆ శ్రీవల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇవాళ సామ్రాట్ గారికి అవార్డు ప్రదానం చేస్తున్నారమ్మా. ఏమండి, గీ కోటేసుకోండి. గీ షూ వేసుకోండి. నేను తొడుగుతూ ఉండు రే, నేనున్నా కదా. ఏంటిదంతా? ఈ కలర్ కోట్ వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటే మస్తుంటారు. అదేంటి, మామూలు కోట్ వేసుకుంటే బాగోనా? ఏ, మీరేది వేసుకున్నా సూపర్ ఉంటారు. తేండ్రు. అలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? పక్కా అవసరమే. మా ఆయన మామూలు మనిషి అయింది. బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది. గంత మందిలో గంత పెద్ద అవార్డు తీసుకోబోతుండ్రు. ఎట్లుండాలి? చూసేటోళ్ళందరూ ఫిదా అయిపోవాలి. అవు గందుకే ఇయాల నా చేతులతోటి మిమ్మల్ని రెడీ చేస్తున్నా. ఏ చేయకూడదా ఏంది? నేను వద్దన్నానా? అమ్మో, టైగర్ నవ్వింది. ఏంటి? ఏంలే, మీ పేదాలు విచ్చుకుంటే సచ్చెంత సంబరంగా ఉంటుందయ్యా. తెలుస్తుంది. నీ హ్యాపీనెస్ ఏంటో నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. నాకే కాదు, గిస్వంటి ఐకాన్ కి వైఫ్ అయినా ఏ పిల్లకైనా మస్తు ఖుషి ఉంటది. మీరు కూడా మస్తు ఖుషిగా ఉన్నారు ఇయాల. అంతాక పెద్దమ్మ తల్లిదయ. ఏం కాదు, నా వారసుడు నీ కడుపులో పడ్డ నుండి నాకంతా మంచే జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ గుడ్ న్యూస్ చెప్పావో, బిజినెస్లో గ్రోత్ రావడమే కాదు, అందరి మీద గెలుస్తున్నాను, సక్సెస్ అవుతున్నాను. దానికి నిదర్శనమే ఈ అవార్డ్. అవునా కాదా? నా బిడ్డ కడుపున పడితేనే ఇంత కలిసి వస్తుంది. రేపు వాడు భూమి మీద పడితే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో చూడు. శ్రీవల్లి, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి. ఎందుకా కంగారు? లే, ఏం కంగారులే. ఫంక్షన్ కి టైం అవుతుంది కదా, మనం పోవాలి కదా. చక్రి వాళ్ళు వెళ్ళిపోయారా? అత్తమ్మ, మావయ్య, అక్క, బావ అందరికప్పుడే పోయినరు. మీరు షూ వేసుకోండి. ఈ ఫ్లోర్ అక్కడ. బాబు, మైక్లన్నీ చెక్ చేసుకోండి. ఏ డిస్టర్బెన్స్ జరగకూడదు. ఓకే సార్. బాబు, యాండి, సామ్రాట్కి బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. బిజినెస్ ఐకాన్ అవార్డు అంటే ఏమనుకున్నావు భవాని? నూటికో కోటికో ఒక్కరికి వస్తుంది. అది ఇప్పుడు మన సామ్రాట్కి వచ్చింది అత్తయ్య. బాబు, ఈ టేబుల్స్ అన్ని సెట్ చేయండి. అవన్నీ ఆర్డర్లో పెట్టండి. ఓకే సార్. అండ్ ఈ క్లాత్ చూడండి, అసలు అలాగే. బాగోలేదు. ఏమండి వస్తున్నా. బాబు చూసుకోండి. ఏంటవంతిక? అబ్బా, మీరెందుకండి అన్ని పనులు పురమాయిస్తున్నారు? ఆర్గనైజర్స్ చూసుకుంటారు కదా. అవంతిక, అవార్డు వచ్చింది నా తమ్ముడికి. ఎంత ఆర్గనైజర్స్ చూసుకుంటే మాత్రం నేను దగ్గరుండి చూసుకోకపోతే ఎలా? రేయ్, ఈ పనులన్నీ నీకెందుకురా? వెళ్ళి అక్కడ గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకో. నాన్న,
బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది ఎవరికి? మన సామ్రాట్కి. ఏమనుకుంటున్నారు? వెల్కమ్ సార్, రండి రండి. బయలుదేరదామా? పోదాం పోదాం.